వామన్ ఇండస్ట్రీ చిక్బల్పూర్లో ఉన్న ఇక్కడ మనకు మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో మనం ఉండడం జరిగింది. ఇప్పుడు నా వెనకాల ఉన్నాయి మొత్తము మనకు 2x2 ఉన్న షీట్స్. ఇవన్నీ మీరు రావాలంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనకు హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే బైపాస్ పక్కనే కాబట్టి ఈజీగా మనకి ఇక్కడ వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు, చూడొచ్చు. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నువ్వు ఏది చూసుకున్నా సరే. ఇప్పుడు మళ్ళీ ఈ షీట్ వచ్చేసి 2 kgs వరకు ఉంది. ఇక్కడ చూడండి. రైతు సోదరులకు నమస్తే. నా చేతిలో ఉన్నది ఇక్కడ చూడొచ్చు. మనము గొర్రెల ఫామ్ మేకల ఫామ్లో ఎక్కువగా ఉపయోగించే షీట్స్ ఇవి. ఇది నా చేతిలో ఉన్నది వచ్చేసి 2x2. ఇప్పుడు నేను వచ్చేసి వామన్ ఇండస్ట్రీ చిక్బల్పూర్లో ఉన్నా. ఇక్కడ మనకు మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో మనం ఉండడం జరిగింది. ఇప్పుడు నా వెనకాల ఉన్నాయి మొత్తము మనకు 2x2 ఉన్న షీట్స్. ఇవన్నీ దీంట్లో ఒక 3-4 రకాలు మనకు ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వీళ్ళు మనకు చెప్పేది ఏంటంటే మెయిన్గా ఎవరైనా ఇక్కడికి మన ఛానల్ తరపున వస్తే 2 సంవత్సరాలు వారంటీ ఇవ్వడం జరుగుతుందని, అంటే పీస్ టు పీస్ ఇచ్చేస్తామని మాకు తెలియజేయడం జరిగింది. మీరు ఇక్కడ వచ్చి వీటిని చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్గా ఇవి గొర్రెలకు మేకలకు ఉపయోగపడతాయి. నన్ను కూడా చాలామంది రైతులు అడుగుతున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కాడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే దీని క్వాలిటీ అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది మనకు బయట చూస్తుంటాం, దాని క్వాలిటీ ఎట్లుందో మనకు అర్థం కాదు. ఇక్కడ వస్తే క్వాలిటీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా వచ్చేసి 45 నుంచి 85 mm వరకు ఉంది. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియా మొత్తంలో వెతికిన 85 mm ఎక్కడ దొరకదని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. 85 mm అనేది ఇక్కడ ఈ ఇండస్ట్రీస్లో మాత్రమే దొరుకుతుందని మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరు వచ్చి మీకు కావాల్సిన సైజులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో 5 రకాల వేరియంట్స్ ఉన్నాయని మనకు తెలియజేయడం జరిగింది. మీరు ఇక్కడికి వచ్చి చూసుకుంటేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నా చేతిలో ఉన్నాయి మీకు చూడొచ్చు ఎంత క్వాలిటీ ఉన్నో. మీకు ఇంతకుముందు కూడా నేను ఒకసారి పడేసి చూపించిన, మళ్ళీ కూడా చూస్తా చూడండి. ఒకదాన్ని ఒకటి వేసినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మళ్ళీ షీట్ వచ్చేసి 2 kgs వరకు ఉంది. ఇక్కడ చూడండి. మనం షీట్స్ తీసుకుంటాం, మరి దానికోసం సపరేట్ వెళ్ళవలసిన అవసరం లేదు. ఇదే కంపెనీలో ఇక్కడ చూడండి, మీకు దానికి సంబంధించి గొర్రెలకు మేకలకు దాని ఇవ్వాలంటే మనకి ఈ ఫీడర్స్ అవసరం ఇవి. కాబట్టి ఇక్కడ దానికి సంబంధించి కూడా మనకు 2 రకాల వేరియంట్లు ఇక్కడ ఉండడం జరిగింది. దాంతోపాటు గొర్రెలకు మేకలకు నీళ్లు తాగడానికి మీకు ఆల్రెడీ చాలా ఎలివేటెడ్ షెడ్లలో మీరు చూసే ఉంటారు. ఇది జస్ట్ ఇట్లా అంటే మనకు వాటర్ వస్తుంది. వాటికి కూడా చాలా బాగుంటుంది, ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ప్రతిసారి పోయి మనం నీళ్ళు పెట్టాలంటే పెట్టడం కష్టమే కాబట్టి ఇక్కడ డ్రింకర్స్ ఉన్నాయి, దాంతోపాటు ఫీడర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు వివిధ రకాలలో ఈ షీట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో ఎన్ని వివరాలు అడిగినా, నా ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్లో ఎన్ని వివరాలు అడిగినా వివరాలు అడిగేంత వరకే ఉంటుంది. మీరు క్లారిటీగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడొచ్చు. ఇక్కడ మనకు ఒక 4 కలర్లు కనిపిస్తున్నాయి. బ్లూ, రెడ్, గ్రీను, గ్రే కలర్. అయితే ఈ 4 రకాల కలర్లు ఎందుకు చెప్తున్నా అంటే కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, కొంతమందికి రెడ్ కావాలంటుంది, కొంతమందికి గ్రీన్ కావాలంటుంది, కొంతమందికి బ్లూ నచ్చుతుంది. ఆ విధంగా మీకు నచ్చిన కలర్లు కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎనీ టైం ఎప్పుడు స్టాక్ అవైలబుల్ ఉంటుంది. 24/7 ఎనీ టైం మీరు ఇక్కడ రావచ్చు. సండేలు ఉండవు, సెకండ్ సాటర్డేలు ఉండవు. మీరు ఏ టైం రావాలన్నా రావచ్చు. వచ్చే ముందు కాల్ చేయాలన్నా అని ఒక డౌట్ ఉంటుంది. మీరు కాల్ చేసి వచ్చినా కాల్ చేయకుండా వచ్చినా ఎనీ టైం 24/7 ఇది ఓపెనే ఉంటుంది. ఇప్పుడు వీటికి సంబంధించి అంటే ఒక రకం కాదు కాబట్టి 5-6 రకాలు ఉన్నాయి కాబట్టి పూర్తిగా మనం శివరాజ్ గారు మన దగ్గర ఉన్నారు. లెంత్తో సహా ఇప్పటిదాకా మీకు 45 mm to 85 mm అని చెప్పిన వాటితో సహా పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇంకా గొర్రెలకు మేకలకు కాకుండా ఇంకా వేటికి వస్తుందో కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శివరాజ్. నమస్తే సార్. ఇప్పుడు మన వామన్ ఇండస్ట్రీస్లో మెయిన్గా ఒక 5 రకాల షీట్స్ ఉన్నాయని చెప్పారు. అవును. ఈ 5 రకాల షీట్స్ వివిధ రంగులలో మనకు కనిపిస్తున్నాయి. ఒకటి బ్లూ, రెడ్, గ్రీన్, ఇట్లా మనకు రంగుల్లో కనిపిస్తున్నాయి. మీరు ఈ షీట్స్ ను ఎందుకు రంగులలో తయారు చేసారు సార్? కొందరు కస్టమర్లు ఏముంటారంటే రైతులకి వాళ్ళకి కలర్స్ కొందరికి ఇష్టమయ్యలేదు, కొందరికి కలర్స్ వేరియంట్ కావాల్సి పడుతుంది. దాని నుంచి వాళ్ళకి ಯಾವ కలర్ కావాలో ఆ కలర్ చూస్ చేసుకునే దానికి మేము కలర్స్ మేము యావత్ కావాలో అంటే మెయిన్ గా రైతులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నచ్చిన కలర్ కావాలి కాబట్టి ఒక 4 రకాల 5 రకాల కలర్లు తయారు చేసి వాళ్ళకి నచ్చిన కలర్ ఇచ్చేస్తారు. కలర్ కావాలో వాళ్ళు తీసుకొనొచ్చు. ఓకే. ఈ షీట్స్ లో చూసుకుంటే ఇక్కడ మనకు కేవలం 2x2 మాత్రమే కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా మన దగ్గర ఇంకా రకాలు ఉన్నాయని చెప్పారు కదా. ఇప్పుడు 1/2 గానీ 1.5/2 గానీ అట్లా ఎన్ని రకాలు ఉన్నాయి ఒకసారి చెప్పండి సార్. 3 రకాలు ఉన్నాయి దాంట్లో. ఒకటికి 2, 1.5కి 2, 2కి 2. ఓకే. అంతే. ఎందుకు ఆ విధంగా తయారు చేయించారు మీరు? అంటే వాళ్ళు సైజు ಯಾವ తర కావాలో ఆ తర షెడ్ సైజు ఉంటుంది కదా, ఆ షెడ్ మెజర్మెంట్ ఎట్లుంటుందో ఆ సైజ్ కి కరెక్ట్ గా 1.5కి 2, 1కి 2, 2కి 2 ಯಾವ కావాలో అది వేసుకున్నచ్చు వాళ్ళు. అంటే మెజర్మెంట్ లో ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్నా కానీ ఇప్పుడు 2x2 కట్ చేయకుండా మనం 1
అదే మ్యాచ్ చేయొచ్చు వాళ్ళు ఆ షెడ్ కి. ఓకే ఓకే ఓకే, ఆ విధంగా చేసుకోవడానికి మీరు ఇట్లా మూడు రకాలుగా చేసి. మామూలుగా ఇది ఇందాక మనకు దీని గురించి తెలుసుకున్నప్పుడు ఇది 45 to 85 mm అని ఇచ్చారు. అంటే ఆ మధ్యలో ఇంకేమైనా ఉన్నాయా? మధ్యలో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి సార్? 45 నుంచి 85 వరకు 5 వేరియంట్స్ ఉంటాయి. 45, 55, 75, 85 అన్నారు కదా, వాటి ఎంఎంలో సైజు ఒకసారి చూపిస్తూ అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయో చెప్పండి సార్. అది 45, 55, 75, 85. ఇది 45. ఇది 45. ఏమంటే ఇది 45లో రోంచ ట్రాన్స్పోర్టింగ్ 45, 55 ఉంటుంది కదా, 75, 85. దాంట్లో 85 అనేది రోంచ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ స్వల్ప రోంచ హెవీగా వస్తుంది, ఈ రోజు తక్కువ వస్తుంది. 85 ఒక 15-20 వచ్చే జాగాలో ఇవి ఒక 20-30 వచ్చేస్తాయి. 45, 55 అట్లా అది ఎంఎం లో రోజు చాలా అవుతుంది లోడింగ్ కెపాసిటీ. అందువల్ల దానికి రోజు తక్కువ అవుతుంది. రేట్ సేమ్ ఉంటుందా? రేట్ వేరియంట్ ఉంటుంది, రేటును వేరియంట్ ఉంటుంది. మీకు ట్రాన్స్పోర్టును 45 mm, 55 mm రోజు చాలా పీసులు వస్తాయి. 85 వచ్చేసి రోజు తక్కువ వస్తుంది ట్రాన్స్పోర్టింగ్. ఇది అంటే మెయిన్ గా ట్రాన్స్పోర్ట్ చేసుకునే వాళ్ళకు 45, 55 అనేది చాలా బెటర్గా ఉంటుంది. అవును. అయితే నాకు ఇక్కడ శివరాజ్ గారు చెప్పిన దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, మనకు 45 mm ఉంది, 55 mm ఉంది, 75 mm ఉంది, తర్వాత 85 mm ఉంది. దీంట్లో మనకు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు ఈజీగా మనం లోడ్ చేసుకొని తీసుకెళ్ళాలంటే 45, 55 mm అనేది చాలా బెటరు. అట్లని మనకు 75, 85 క్వాలిటీ తక్కువ అనేది కాదు, రెండు క్వాలిటీ సేమ్. కాకపోతే అవి తక్కువ వస్తాయి, ఇవి ఎక్కువ వస్తాయి, అంతే తేడా తప్ప మిగతావంతా సేమ్ టు సేమ్ క్వాలిటీలో కూడా నెంబర్ 1, అన్నీ నెంబర్ 1గానే ఉంటాయి. 45, 55 మనకు దూర ప్రాంతాలకు ఈజీగా లోడ్ చేసుకోవచ్చు, ఎక్కువ వస్తాయి అనేది మనకు ఆలోచనతో చాలామంది రైతులు తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు 75, 85 కూడా ఉందా, అవి తీసుకోవద్దా అనేది డౌట్ కాకుండా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ రిక్వైర్మెంట్ బట్టి, మీకు అక్కడ ఉన్న కెపాసిటీ ఎంత, గొర్రెల కెపాసిటీ ఎంత, మేకల కెపాసిటీ ఎంత, వాటిని బట్టి మీరు ఈ ఎంఎంను సెలెక్ట్ చేసుకోవచ్చు. షెడ్ లెంత్ను బట్టి మీకు వాటి అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి చూసి మీ ఎలివేటెడ్ షెడ్ ఎంతనో అక్కడ మీ వెటర్నరీ డాక్టర్ గారినో ఎవరినో మీరు అడిగి మాట్లాడి ఆ లెంత్ తీసుకుంటారు. కాబట్టి ఆ మెజర్మెంట్ ప్రకారం ఇక్కడ తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. 45 నుంచి 85 mm అనేది రైతులకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఈ వేరియంట్స్ అనేవి ఒకసారి మనకు తీసి చూపించండి. చూపిస్తాను సార్, నన్ను టెప్ పెట్టి చూపిస్తాను. ఎంఎం లో చూడండి, ఇది 45 mm. ఓకే, 45 mm. ఓకే, ఇది 45 mm. ఇది వచ్చేసి 55 mm. ఇది వచ్చేసి 55 mm. చూడండి రైతురాల ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ 5.5 అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎంఎం ఉంది కదా, ఇది 55 mm, ఇది 45 mm. 45 mm. ఇది 70 mm. 70 mm. ఇది 70 mm. 70 mm. ఓకే ఓకే. ఆమెటి ఇంకొక వేరియంట్ వచ్చేసి 75. ఇది 75. ఓకే ఓకే, 75 mm. ఓకే. ఆమెటి ఇంకొకటి వచ్చేసి 85. ఇండియాలోనే ఎక్కడ చిక్కలే, మా దగ్గర మాత్రం చిక్కింది 85. 85 mm అనేది ఇండియాలో ఎక్కడ దొరకదు, మన దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఓకే, ఇక్కడ 5 రకాల షీట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు. అవును. ఈ షీట్స్ తో పాటు మనకు మెయిన్ గా ఇప్పుడు ఫీడర్స్ అవసరం ఉంటాయి, తర్వాత మనకు గొర్రెల మేకలు నీళ్ళు తాగడానికి కూడా అవసరం ఉంటాయి కదా, అవి మన దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. ఒకసారి చెప్పండి వాటి 1x4. దీంట్లోనూ కలర్ చిక్తాయి. దీంట్లో కూడా కలర్లు ఉంటాయి. ఎన్ని కలర్ ఉంటాయి దీంట్లో? గ్రే, గ్రీన్, బ్లాక్. గ్రీన్, బ్లాక్, దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి. కలర్ దీంట్లో గ్రే కలర్ క్వాలిటీ రోంచ తక్కువ వచ్చేసి బ్లూ, బ్లాక్. ఓకే, అంటే హై క్వాలిటీ గ్రే. రోంచ రైతులకి రేట్ తక్కువ పడుతుందంటే బ్లాక్ తీసుకోవచ్చు. కొంచెం రేట్ తక్కువ పడాలంటే బ్లాక్, తర్వాత హై క్వాలిటీ వచ్చేసి అంతే వేరియంట్ బాగుంటుంది. ఇది వచ్చేసి బర్రెలకి డ్రింకర్, అంటే నీళ్ళు తాగేది. కేవలము గొర్రెలకు మేకలకి వస్తా? గొర్రెలకి మేకలకి ఆటోమేటిక్ కనెక్షన్ పైప్ వేస్తే ఇక్కడ అది మూతి పెడితే ఇక్కడ ఆటోమేటిక్ డ్రింకర్స్ ఆటోమేటిక్ నీళ్లు పెడితే ఆటోమేటిక్ నీళ్లు వస్తాయి ఇక్కడ. ఇది ఇక్కడ వచ్చి మూతి పెడుతుంది కదా, అప్పుడు ఆటోమేటిక్ మీరు కనెక్షన్ పైప్ వేసుకుంటే ఇక్కడ దీన్ని ఫిట్ చేసుకుంటే ఇట్లా యాంగిల్ కి ఇక్కడ మూతి పెడితే ఆటోమేటిక్ నీళ్లు వస్తాయి. తిరిగి అది మూతి తీస్తే ఆటోమేటిక్ నీళ్లు ఆఫ్ అవుతుంది. ఇంకొక పాయింట్, ఇవన్నీ మీరే సెట్ చేసి వస్తారా అక్కడ?
ఎక్కడైతే రైతులు తీసుకుంటారో వాళ్ళు సెట్ చేసుకోవాలి. వెల్డర్ ఉంటారు కదా ఆ ప్రాంతాల్లో ఆ వెల్డర్ ని పట్టుకుంటే ఈ ఎలివేటెడ్ షెడ్ అంటున్నా. అవును, ఈ ఎలివేటెడ్ షెడ్ షీట్స్ అనేది సెట్టింగ్ మొత్తం మీరే చేసి వస్తారా? లేదు అది వెల్డర్స్ ఆ ప్రాంతంలో ఉంటారు కదా, వెల్డర్స్ ని పట్టుకుంటే వాళ్ళు మీకు అంతా చేస్తారు. కావాలంటే రైతుల్ని మేము వెల్డర్ ఉంటారు కదా వాళ్ళని అప్రోచ్ చేసి ఇస్తాము, వాళ్ళని మాట్లాడుకొని మీరు వేయించుకోవచ్చు. కానీ మీరైతే ఏం చేయించలేదు, మేము చేసేలే, వాళ్ళు ఓన్ గా చేసుకున్నా పర్లేదు, మేము ప్రోడక్ట్ మేము ఇస్తాం అంతే. ఓకే, వాళ్ళు కావాల్సింటే వాళ్ళకి చిక్తే ఎవరైనా వెల్డర్ చిక్తే వేసుకునొచ్చు, లేకుంటే మాకు వెల్డర్ చిక్కలేదు అంటే మేము ఎవరైనా అక్కడ ఉండే వాళ్ళని రెఫర్ చేసి పంపిస్తాం. ఓకే, ఇంకొక పాయింట్, ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు 2x2 కావచ్చు, 1x2 కావచ్చు, 1.5x2 కావచ్చు, వీటి రేట్లు అనేటివి ఎట్లున్నాయి ధరలు అంటే మీరు టెన్షన్ ఏం తీసుకున్నప్పుడు ధరలో మీ ఇక్కడ వస్తే అందుబాటులో రైతులకి రేటు మేము మంచి రీజనబుల్ ప్రైస్ లోనే ఇస్తాము. రైతులకు రీజనబుల్ ప్రైస్ లోనే మేము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ కదా, వాళ్ళకి మంచి రీజనబుల్ ప్రైస్ లోనే మేము అందుబాటులో ఇస్తాం. ఓకే, ఇంకొక పాయింట్, చాలా మంది రైతులు ఈ మధ్యలో ఈ షీట్స్ వచ్చి వేరే అనిమల్స్ కూడా వేసుకుంటున్నారు కదా. అవును, అంటే ఇప్పుడు గొర్రెలు మేకలు కాకుండా ఇంకా వేటికి ఉపయోగపడతాయి? ఇది పిగ్స్, ఆమెటికి ఇది కుక్కలకి అవుతుంది, ఆమెటికి ఇది ర్యాబిట్స్ కుందేళ్లకు అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకు గొర్రెలకు మేకలకు కాకుండా కుందేళ్ళకి అవుతుంది, పందులకు అవుతుంది. ఇవి కూడా ఎలివేటెడ్ షెడ్ లాగా వేసుకోవచ్చు. సైజెస్ ఇవన్నీ ఓకే. రైతులకు ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని తెలవాలంటే దీని వెయిట్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇది ఇప్పుడు 80-85 mm ఎంత వెయిట్ ఉంటుంది చెప్తాను, అది అన్ని చెప్తాను. వెయిట్ 85 mm వచ్చేసి ఇది 3.5 kg పడుతుంది. 3.5 kg వస్తుంది. 85 అయినా 75 వచ్చేసి 2.5 kg వస్తుంది. 2.5 kg. ఓకే, ఆమెటికి 75 70 mm వచ్చేసి ఒక 100 గ్రామ్ తక్కువ, 200 200 అట్లా వస్తుంది. ఇది 55 వచ్చేసి 200 200 అంత వస్తుంది. ఇది మామూలు 100 గ్రామ్స్ తక్కువ వస్తుంది. ఇది 2 kg 300-400 గ్రామ్ వస్తుంది. మీకు మెటీరియల్ అంతా ఒకటే క్వాలిటీ. ఈ 2 kg 300-400 గ్రామ్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కావచ్చు. 2 kg 100 గ్రాములు, 2 kg 200 గ్రాములు, 2 kg 300 గ్రామ్స్ హెచ్చు తగ్గులు ఉంటాయి. అంటే 300-400 అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దని నేను ఒకసారి చెప్తున్నా. అయితే క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది వీటికి? క్వాలిటీ ఇప్పుడు వెయిట్ ఓకే, క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు చాలా మంది రైతులకు మనం చెప్తున్నాం కానీ క్వాలిటీ తెలవాలంటే మీకు చూపిస్తాను. మీకు దీంట్లో కంటైనర్ ఎక్కిస్తాను, లారీ టెంపో ఎక్కిచ్చి మీకు చూపిస్తాను క్వాలిటీ. ఓకే, ఏమంటే ఇది ఫస్ట్ క్వాలిటీ అంతా. ఓకే ఓకే, గాడి ఎక్కిచ్చి చూపిస్తాను. ఓకే, క్వాలిటీ కూడా చూపిస్తాను. ఒకవేళ ఇప్పుడు రైతు మీ దగ్గర నుంచి తీసుకెళ్ళండి అనుకోండి, ఇంతకుముందు నా దగ్గర ఏమన్నా మీరు 2 సంవత్సరాలు వారంటీ అన్నారు, అది ఏ విధంగా ఇస్తారు మీరు? సార్ ఏం లేదు, మీరు వేస్తారు కదా, మీరు వేసినప్పుడు అకస్మాత్ అన్బ్రేకబుల్ ఏమన్నా అయితే 2 years లోగా మీకు పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ ఉంటుంది. పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ ప్లస్ బిల్లు వేసి ఇచ్చింటాం కదా, ఆ బిల్లు కంపల్సరీ ఉండాలి. ఆ బిల్ ఎత్తుకొని చూపిస్తే మీకు పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ ఇచ్చేస్తాం 2 years లోగా. ఓకే సార్, మంచి ఐడియా. అయితే రైతులకు మొత్తం మీద వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా మీ కంపెనీ తరపు నుంచి కూడా, మీ ఇండస్ట్రీ తరపు నుంచి కూడా యూస్ఫుల్ గా ఉండాలని 2 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. ఖచ్చితంగా బిల్ అయితే ఉండాలి. ఓకే, ధన్యవాదాలు సార్. ఇంకా చివరిగా చెప్పాలంటే ఈ షీట్స్ గురించి రైతులకు ఏం చెప్తారు మీరు? అంటే వేసుకుంటే మంచిదే. ఎలా అంటే ఫస్ట్ అంత రైతులు ఏమంటారు వుడ్ లో చెప్పిస్తా ఉంటారు, అది కుళ్ళిపోయి అంతా ఇదైపోతా ఉంటాయి. గొర్రెలకి కాళ్ళు చిక్కేసుకొని డ్యామేజ్ అయ్యేది, కాళ్ళు ఇరిగిపోయేది అట్లా అవుతా ఉండే. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఆరాంగా ఇవి వేసుకుంటే, మ్యాట్లు వేసుకుంటే ఆరాంగా పిచ్చుకలంతా వెళ్ళిపోతాయి, ఎంత కిందికి వెళ్ళిపోతాయి. మీరు వాటర్ వేసుకొని నీట్ గా వాష్ చేసుకో, వాటర్ ఇడిస్తే అసలు అంతా ఆటోమేటిక్ వాష్ నీట్ అయిపోతుంది. అంటే మీరు షీట్స్ వేసుకోవడం వల్ల ఇప్పుడు వాటి మలమూత్ర విసర్జనలు ఏవైనా సరే కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి వాటికి రోగాలు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి, కొంచెం నీట్ గా పెరుగుతాయి, సైజు కూడా పెరగడానికి అవకాశం ఉంది. బాగా. ఓకే, చాలా మంచి వివరాలు తెలియజేశారు సార్, ధన్యవాదాలు. విన్నారు కదా మన శివరాజ్ గారు చెప్పిన వివరాలు. రైతులకు ఇబ్బంది లేకుండా వాళ్ళ టేస్ట్కు తగినట్లుగా ఇక్కడ 4 రకాల కలర్లు ఉన్నాయని మనకు తెలియజేయడం జరిగింది. దాంతోపాటు 45 to 85 mm, అసలు 85 mm అనేది ఇండియాలో ఎక్కడ లేదు, మన దగ్గరనే ఉందని కూడా తెలియజేయడం జరిగింది. ఈ షీట్స్కు సంబంధించి ఏ వివరాలు కావాలన్నా
మీరు డైరెక్ట్గా ఇక్కడికి రావచ్చు, లేదా స్క్రీన్లో ఉన్న నెంబర్లకు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు.